విశేష చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 2న బోనాలు, మరుసటి రోజు రంగం కార్యక్రమం ఎంతో వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తరతరాలుగా తమ కుటుంబం అమ్మవారికి సేవలందిస్తోందని, అమ్మవారికి ఆనవాయితీగా చేసే బలి కార్యక్రమం తమ నివాసంలో జరిపిస్తామని ఆలయ చైర్మన్ కామేశ్వర్ తెలిపారు. అమ్మవారి బోనాల ఉత్సవాలు ఇతర విశేషాలపై ఉజ్జయిని మహంకాళి దేవస్థానం చైర్మన్ కామేశ్వర్తో ఈటీవీ ముఖాముఖి. ఆగస్టు 2వ తారీఖున జరగబోయే ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకైతే సర్వం సిద్ధమైంది. సో ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేస్తుంది. సో దీనికి సంబంధించి అంటే ఆదివారం జరగబోయే బోనాలకి సంబంధించి కూడా ఏర్పాట్లు ఎలా ఉండబోతాయి, ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి అనే విషయాలను తెలపడానికి మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఆదివారం రోజు అసలు ఏం కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఎట్లా జరగబోతుంది? సో మొదటి బోనం మా సూటి వాళ్ళదే ఉంటుంది. పొద్దున్న 4 గంటల అంటే బ్రహ్మ గడియలు ఉంటుంది, 3 గంటల వరకు ఉంటుంది ఆ బోనము. తదనంతరము మహాఆరతులు ఉంటాయి 4 గంటలకు. దాని తర్వాత భక్తులకు ప్రవేశం ఉంటుంది ఆ దర్శనం గురించి. దీనికి సంబంధించి ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి సార్ ప్రభుత్వం తరపు నుంచి? ఈసారి భక్తులు అధికంగా వస్తారని భావించి దాదాపు 20 నుండి 25 లక్షల వరకు వస్తారు కనుక లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ ఇంకో లైన్ అదనంగా పెట్టడం జరిగింది. మహిళలకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ దాదాపు 3-4 మీటింగ్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా లాస్ట్ ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో ఈసారి అవి కూడా రెక్టిఫై చేస్తూ అందరికీ సరైన సహకారం అందిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. 2 రోజుల పాటు కూడా వైభవంగా అంటే అమ్మవారి బోనాలు కావచ్చు, అట్లాగే రంగం కావచ్చు, సో 2 కూడా జరుగుతాయి కదా. సో రెండింటికి సంబంధించి కంటే ముందు రోజు బోనాలకు ఎలా ఉండబోతుంది, రంగం రోజు ఎట్లాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? బోనాలు అనేది యథావిధిగా కొనసాగుతుంటుంది. ఆ రోజు మాత్రం ఆలయము ముయ్యబడదు. మొత్తం అంటే సంవత్సరానికి ఒకసారి ఆలయం బంద్ చేయబడదు. అమ్మవారి మొత్తం నైట్ అంతా దర్శనం ఇవ్వడానికే ఉంటుంది. కాకపోతే ఆనవాయితీ ప్రకారంగా మేము చేసే ప్రోగ్రామ్కి రాత్రి అంటే 11-12 ప్రాంతాల గేట్లు ముయ్యడం జరుగుతుంది. ఎందుకంటే ఫర్దర్ రంగ కార్యక్రమానికి మేము తెచ్చే పచ్చికుండ కానీ, వేయగల కుండ కానీ, జలకడవ కానీ, గుమ్మడికాయ కానీ అవన్నీ ఇతర పులిమేలకైనా తీసుకురావాల్సి సాంప్రదాయ పద్ధతిలో అవి ఏర్పాటు చేసిన తర్వాత రంగం అనేది పొద్దున 8:30 వరకు చెప్పించాలని లాస్ట్ ఇయర్ ప్రకారం చెప్పించాలి. ఎందుకంటే భక్తులను లైన్లో అప్పటికే వేచి ఉంటారు కనుక వాళ్ళని వెయిట్ చేసే ఉద్దేశం మాకు లేదని, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని భక్తులకు 8:30 తర్వాత ప్రవేశం ఉంటుంది. సో వీవీఐపీలు కూడా రాజకీయ ప్రముఖులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. సో వాళ్ళకి ఏమైనా సపరేట్ టైమింగ్ ఉంటుందా ఏంటి? వాళ్ళకు టైమింగ్ అని ఏం లేదు. కాకపోతే వాళ్ళు వచ్చినా కానీ భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాంటి లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ రకంగా యథావిధిగా కొనసాగుతూ ఉంటే వీఐపీ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. వీఐపీ కూడా మనము అమ్మవారి దగ్గర ఆరతి ఇచ్చి 10 నిమిషాలు వెయిట్ చేసి ఖాళీ దర్శనం చేయించి ఆయన కండువ కప్పి పంపించడమే జరుగుతుంది. కానీ ఎక్కువ కూడా తొందరగా చేయడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. మీరు 7th జనరేషన్ అని చెప్తున్నారు. సో అప్పటి నుంచి అంటే కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇది జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీరు ఈ జనరేషన్ మీరు ఇది నిర్వహించడం? సో ఆనాడు మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని తీసుకొచ్చి మనం సిటీలో పెట్టడం అంటే చాలా అదృష్టంగా మన సిటీ ప్రజలంతా ధన్యం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. మీరు ఆలయ చైర్మన్గా అంటే మీరు ఏమేమి చేస్తుంటారు ఇక్కడ, ఏమేమి చూస్తుంటారు? మా పూర్వీకులు ఏదైతే సాంప్రదాయ పద్ధతి ఏదైతే నేర్పిండో నేటికి కూడా మేము కొనసాగిస్తూ ఈ అమ్మవారికి గత 1941లో బలి కార్యక్రమాన్ని నిషేధించడం, జంతు బలి ఉండేది. అది నేటికి కూడా మా ఇంటికి అమ్మవారి జాతర 3వ వారం నా ఇంటికి జరుగుతుంది. అమ్మవారికి లోక కళ్యాణం కొద్దీ జరిపించే శాంతి పూజ మా సుట్టి వంశంలో ఉన్న వాళ్ళకు మేము ఉండే నివాసం వేయడంతో అక్కడ జరుగుతుంది. ఏదైతే చేయాలనో లోక కళ్యాణం కొద్దీ జరిపించే పూజ మా ఇంటికాడ ఉంటుంది. అయిన 3వ వారానికి జాతర అయిన 3వ వారానికి అక్కడ జరుగుతుంది. అంటే భక్తులు సమర్పించే ఒడి బియ్యం ఏవైతే ఉంటాయో ఇది కొద్ది దాంతో అన్నం వండి వాళ్ళ భక్తులు అమ్మవారి ప్రసాదం లేక భావిస్తే అది కూడా వండి అందరికి పెట్టడం జరుగుతుంది. సో ఇది మొత్తంగా ఆలయ చైర్మన్ చెప్తున్న విషయాలు. సో 7th జనరేషన్ ఇప్పుడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను అయితే నిర్వహిస్తున్నారు. సో ఇది తమకు అదృష్టంగా కూడా భావిస్తున్నారు. సో వీవీఐపీలు కావచ్చు, భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి అందుకు అనుగుణంగానే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.